ఇది మ్యాక్బుక్ ప్రో, ఇది 14 ఇంచెస్. మన దగ్గర ఉన్నది ఇదే ల్యాప్టాప్. సౌండ్ సిన్నర్ ఒకసారి ఎట్లా వస్తుందని. For someone in school, let me see. Yeah, it is like this is a 499. This is a Mac Mini. Okay, this is about 4099. Yeah, it took off $100. మిత్రులందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మనం వచ్చేసరికి ఓన్లీ మన అప్లికేషన్లే కాకుండా ఇప్పటి నుంచి ఎవ్రీ వీక్ ఆర్ 10 డేస్కి బయటికి వెళ్ళి అట్లా ఎక్స్ప్లోర్ చేసి వద్దాం ఏదో ఒకటి అని అయితే అనుకుంటున్నాను. బట్ ఇదైతే ప్రామిస్ చేయలేను, పక్కా బయటికి వెళ్ళి అన్ని తిరిగి వద్దాము, బయట తీసుకెళ్తాను అయితే చెప్పట్లేదు. బట్ ట్రై చేస్తాను, మీకోసం చూపిస్తాను అని చెప్తున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే యాపిల్ నుంచి కొత్త ప్రోడక్ట్స్ అయితే రిలీజ్ చేసింది కదా. ఇంకా చెప్పాలి అంటే యాపిల్ న్యూ ల్యాప్టాప్ అయితే రిలీజ్ చేసింది కదా, దాన్ని పోయి చూసొద్దాం, దాని ఫీచర్స్ ఎలా ఉన్నాయి, అసలు ఎలా పర్ఫార్మెన్స్ ఉంది అనేది మీకు చూపిస్తాను. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్కి విజిట్ అయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ లాస్ట్ వరకు చూడండి. వీడియో మాత్రం మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. అండ్ అలాగే యాపిల్ స్టోర్కి తీసుకెళ్తున్నాను, దాంట్లో చూపిస్తాను ఎట్లా ఉంటాయి ఏంది అనేసి. మనమైతే బనానా తోటి ఈరోజు డే స్టార్ట్ చేస్తున్నాం. ఇంకోసేపు అయితే లంచ్ టైం అవుతుంది. సో అందుకోసమే ఎక్కువ అయితే ఏం బ్రేక్ఫాస్ట్ ఎక్కువ పెట్టుకోలేదు, డైరెక్ట్ రైస్ తినేసి మనమైతే ఆపిల్ స్టోర్కి వెళ్దామని అనుకుంటున్నాను. అండ్ ఒకటి కోల్స్లో వచ్చేసరికి ఒకటి రిటర్న్ ఇచ్చేది ఉంది. సో ఇట్లానే ఎవ్రీ వీక్ ఏదో ఒక వీడియో తీసుకుందాం అని అనుకుంటున్నాను అవుట్ సైడ్ వెళ్ళి. ఎందుకంటే ఎప్పుడు ఇంట్లోనే కూర్చొని అంత పిచ్చి పిచ్చిగా ఉండడం కంటే అప్పుడప్పుడు బయటికి వెళ్తే అంటే కొంచెం నేచర్ చూసినట్టు ఉంటుంది, బయటికి వెళ్ళి మనుషుల్ని చూస్తుంటే కొంచెం మంచిగా అనిపిస్తుంటుంది కదా, అందుకోసమే బయట కూడా వెళ్దామని అనుకుంటున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే ఎవ్రీ వీక్ ఒక టాపిక్ మాట్లాడుకుందాం. నేను యూఎస్కి ఎట్లా వచ్చాను, యూఎస్ ప్రాసెస్ ఎలా జరిగింది, మీరు ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఏదో ఒకటి అయితే హెల్ప్ఫుల్ అవుతుంది కదా. నాట్ ఓన్లీ యూఎస్, వేరే కంట్రీకి వెళ్ళినా ఇక్కడికి వెళ్ళినా కానీ యూజ్ అవుతుంది అనేసి చెప్తున్నాను. ఐ హోప్ మీకు కూడా హెల్ప్ అవుతుంది అని అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడైతే తినేసి కొంచెం రెడీ అయిపోయి వెళ్ళిపోదాం. ఇక బయట టెంపరేచర్ వచ్చేసరికి 3 degrees ఉంది, కానీ చలి కూడా అట్లే ఉందనుకో. అంటే బయటికి వెళ్ళొచ్చు ఓకే. నార్మల్గా నేను ఎలాంటి షర్ట్స్ అంటే అవుట్ఫిట్ వేసుకోను, ఎక్కువ వరకు ఇంట్లోనే ఉంటా అనేసి నార్మల్గా ట్రాక్ ప్యాంట్స్ అలాంటివి వేస్తుంటాను అనమాట. ఎందుకంటే మనకు కంఫర్ట్ ఇంపార్టెంట్, మనం చేసే పనికి మనకు కంఫర్ట్ కావాలి కదా. సో అందుకే ఎక్కువ అవే వేసుకొని ఉంటాను. ఎక్కువ వీడియోస్లో కూడా అవే ఉంటాయి, మొత్తము ట్రాక్ ప్యాంట్ అవే కనబడతాయి. బట్ ఇప్పుడు కొంచెం బయటికి వెళ్తున్నా కదా అనేసి వేసుకున్నాను. నేను కరెక్ట్ చెప్పాలంటే ఇండియా నుంచి తీసుకొచ్చిన ఇంతవరకు ఎప్పుడు 2 years బ్యాక్ తీసుకొచ్చినా ఇంతవరకు తీసి వేసుకోలేదు ఎక్కువ. అంటే వేసుకోవాల్సిన అవసరం లేకపోతుండే, రాలేదు, వచ్చినప్పుడు వేసుకుంటుండే. ఇంకా చాలా ఉన్నాయి తీయని, అట్లనే ఉన్నాయి. ఎట్లా అంటే ఒక గోడౌన్లో తీసుకొచ్చి పెట్టి అది అవసరం ఉన్నప్పుడు తీస్తారు చూసినావా, అట్లా ఉందన్నమాట నా పరిస్థితి. ఎప్పుడైతే అవసరం ఉంటుందో అప్పుడే తీయాల్సి వస్తుంది. ఆ అవసరం కూడా ఎక్కువ రావట్లేదు అనుకోండి. బట్ ఇప్పుడైతే మనం యాపిల్ స్టోర్కి వెళ్తున్నాం. దీనిలో వచ్చేసరికి కొత్తగా ఏం ప్రోడక్ట్స్ వచ్చినాయి అంటే స్టూడియో డిస్ప్లే వచ్చింది. ఎట్లా అంటే XDR డిస్ప్లే అనమాట, మానిటర్. అది ఎట్లా ఉంటుంది, మన నార్మల్ 4Kది లేదంటే ఇంతకుముందు చిన్న చిన్న మానిటర్ ఉంటుండే కదా యాపిల్వి, అవే మస్తు క్లారిటీ ఉండి అది ఉంటుండే. అలాంటిది XDR డిస్ప్లే తోటి మానిటర్ అంటే ఇంకెట్లుంటుందో ఒకసారి ఆలోచించుర్రి. బట్ దాని ప్రైస్ వచ్చేసరికి ఎంత ఉందని చూపిస్తాను. అండ్ అలాగే రీసెంట్గా మనకైతే యాపిల్ నుంచి మ్యాక్బుక్ నియో వచ్చిందనమాట. దాని వచ్చేసరికి స్టూడెంట్ ప్రైస్కి తీసుకురావాలి అంటే లో బడ్జెట్లో తీసుకురావాలని అయితే తీసుకొచ్చినారు. దాని ప్రైస్ వచ్చేసరికి $699 $599 ఉంది. బట్ అది స్టార్టింగ్ ప్రైస్, మనము స్టోరేజ్ పెంచుకున్న దాన్ని బట్టి అది ఇంకా ప్రైస్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు వెళ్ళి చూస్తున్నాను, ఇంతవరకు నేను కూడా చూడలేదు. ఇప్పుడు వెళ్ళి చూస్తే తెలుస్తుంది ఎంత స్టార్టింగ్ ప్రైస్ ఉన్నది, ఏమైనా డిస్కౌంట్స్ ఉన్నాయా. స్టూడెంట్స్ మీద ఇక్కడ ఏంటంటే డిస్కౌంట్స్ ఉంటాయి అన్నమాట, $100 అట్లా డిస్కౌంట్ ఇస్తారు స్టూడెంట్స్కి. అంటే ఐడి ఉండాలి, ఐడి ఉంటే మనకి స్టూడెంట్ డిస్కౌంట్స్ అనేది ఐప్యాడ్స్ మీద, మొబైల్స్ మీద అయితే డిస్కౌంట్స్ ఏమి ఉండవు. ఓన్లీ ఐప్యాడ్స్, మ్యాక్బుక్ మీద మాత్రమే వాళ్ళు డిస్కౌంట్స్ అయితే ఇస్తుంటారు. సో ఇప్పుడు స్టోర్కి వెళ్ళి చూద్దాం.
ఈ ఆపిల్ స్టోర్కి వస్తే ప్రాబ్లం ఏంటంటే మనకు పార్కింగ్ ఎక్కువ దొరకదు. బట్ లక్కీగా మనకైతే పార్కింగ్ దొరికింది. జస్ట్ మిస్ పార్కింగ్ పోతుండే మనోడు ముందుకు వచ్చి ఆపిండు. జస్ట్ మిస్ మనకైతే ఫైనల్గా దొరికింది. ఆపిల్ స్టోర్ ఈ పక్కనే ఉంటుంది. అంటే పార్కింగ్ ఏమవుతుంది అంటే స్టోర్ ముందు ఉన్నాయి అనుకో ఫాస్ట్గా వచ్చేసి షాపింగ్ చేసుకుని వెళ్ళిపోతుంటారు కదా, అందుకే పార్కింగ్ కొంచెం కష్టం ఉంటుంది. ఇక్కడ కాకపోతే మళ్ళీ పెద్ద పెద్దగా ఉంటాయి అన్నమాట, అక్కడికి వెళ్ళి పెట్టి నడుచుకుంటూ రావాలి. బట్ ఫైనల్గా మనకైతే ఈజీగా దొరికింది స్టోర్ ముందే. సో లోపలికి వెళ్దాం. ఇక ఇక్కడ ఉన్నాయి అన్నీ కూడా మొత్తం స్టోర్సే, అన్ని షాపింగ్ మాల్సే ఉంటాయి, అన్నీ ఒకటే దగ్గర. ఇవన్నీ కూడా ఇట్లా కొన్నే ఉంటాయి పార్కింగ్ పెట్టడానికి మనకి స్టోర్స్ ముందు. ఇది వచ్చేసరికి ఫుడ్ లాకర్ అంటే అన్నీ ఉంటాయి దీంట్లో కూడా. ప్రజెంట్ అయితే ఆపిల్ స్టోర్ ముందు ఉన్నాను. ఇక్కడ వెనకాల ఉంది కదా, ఇదే ఆపిల్ స్టోరు. హలో, రీసెంట్లీ రిలీజ్డ్ రైట్ MacBook Neo. So where is it? Yeah, you can see those on Oh, display. what is the price of? Is there any discounts on students? Yes. So the MacBook Neo is right here. It comes with 4 beautiful colors. Starting price is $599. $599. For students, Yeah, for students. takes off $100. Okay, like $499, right? How many colors are in this MacBook Neo? 4. 4 colors? Citrus, Pink blush, color? yeah, and then silver and indigo. Okay. Yeah. New XDR display, right? Yep, we have those on display down What here. is the starting price of that one? I believe 1600. but 1600? I believe so. It's really quick. So 1600 అంట డిస్ప్లేకి చూపిస్తుంది చూడు. ఓకే. ఓ ద క్లారిటీ ఇస్ వెరీ నైస్. This is Mac Mini though. ఓ దిస్ I mean. Yeah, it's showing the price for Mac Mini, not the display. This one also comes with discount or So there is no discount on it? Good question. So if we want to see student pricing, you go to apple.com Oh, and okay. you scroll to the way bottom and click shop for college. Okay. This will show you the appropriate pricing for someone in Okay, this is school. the final price of these items, right? Yeah, for someone in school. Let me see. Yeah, it is like this is a $499 and this is a Mac Mini. Okay, this yeah, is it about took off $40.99. Yeah, it took off $100 for studio display. Yeah, 5K. It's very clarity. Like Yeah, really good clarity. Yeah. And for this one, I believe it also took off 100. I think that is the final price, right? You already opened the student one. Yeah, let me see what the normal person pays. Yeah, okay. Cool. So normal is 32. Oh, Student price? 18, right? 31. Oh, 31. I think 200. Oh, 100. Yeah, 100. Yeah. Everything comes with $100 except phones. Yeah. Yeah. 100 is the most normal. Yeah. Sometimes Okay. with MacBook Pros, 16-inch, you get more, like I 150. have already a MacBook M4 series, Oh, nice. 1 terabyte. Very cool. You Yeah. like it? Yeah, I like it. Good. The performance is very fast. Yeah. Good. Cool. Well, have a good student. థ్యాంక్ యూ సో మచ్. మనకు వచ్చేసరికి ఫైనల్గా ప్రైస్ ఎంత అని చూపించింది కదా అనమాట. ఇది మౌస్, దీనికి మొత్తం కూడా సెన్సరే ఉంటుంది. చూపిస్తాను. ఈ సెన్సర్ ఉంది కదా, నేను ఇక్కడ అంటుంటే అది మూవ్ అవుతుంటుంది. ఇది ఎక్కడన్నా మూవ్ అవుతుంటుంది అనమాట. దీని మొత్తం సెన్సర్ తోటే ఉంటుంది ఈ మౌస్కి. ఇది వచ్చేసరికి ఇవన్నీ కూడా మ్యాక్ ప్రోడక్ట్సే ఉంటాయి, ఎందుకంటే మనం ఆపిల్ స్టోర్కి వచ్చినాం కదా. ఇది వచ్చేసరికి దీనికి $200 ఏమో ఉంది ఓన్లీ కీబోర్డ్కి. ఇది వచ్చేసరికి స్టూడెంట్ ప్రైస్ ఇక్కడ ప్రతి దానికి $100 ఉంటాయి ఎక్సెప్ట్ ఫోన్కి. నేను చెప్పినాను కదా ఆల్రెడీ. సో దీనిలో కలర్స్ కూడా చూపిస్తాను. ఇది మనకు సైడ్ స్క్రోల్ చేస్తున్న సైడ్కి వెళ్తుంటుంది అనమాట. ఇది వచ్చేసరికి MacBook Neo. ఇదే మనకి స్టూడెంట్ ప్రైస్ చెప్తున్నాను నేను ప్రజెంట్. ఇది వచ్చేసరికి $499 పడుతుంది. ఒకవేళ ఈఎంఐ తోటి తీసుకుంటే 12 మంత్స్కి $42 పడుతుంది. ఇది వచ్చేసరికి A18 Pro చిప్ అనమాట. అంటే ఇది మనకి iPhone 16 Pro Max 16 ఉంది కదా, ఆ ప్రో చిప్ తోటి అయితే ఈ MacBook Neo అనేది క్రియేట్ చేసారు. ఇది 1080p ఫేస్ టైమ్ ఉంది కదా, అంటే 1080pలో మనకి కెమెరా వస్తుంది.
So then we're at 729 plus ఇది వచ్చేసరికి ఇంత ఉంది. అండ్ మ్యాక్బుక్ ఎయిర్, ఈ ఎయిర్ వచ్చేసరికి M13 1999 ఉంది, $1000 ఉంది. ఇదంతా స్టూడెంట్స్ ప్రైజే. ఓకే, $1000 ఉంది కదా, ఇది $1299 ఉంది, అంటే $200 డిఫరెన్స్ ఉందన్నమాట. యా, $200 డిఫరెన్స్ ఉంది. ఇది 15 ఇంచెస్, సేమ్ సైజ్ అనమాట. ర్యామ్ అయినా స్టోరేజ్ అయినా కానీ సేమ్ సైజు. ఇది కూడా 18 hours కంటే ఎక్కువ రాదు. ఇది మ్యాక్బుక్ ప్రో, ఇది 14 ఇంచెస్. మన దగ్గర ఉన్నది ఇదే ల్యాప్టాప్, కానీ కలర్ వచ్చేసరికి మనది ఇది. సో ఇదైతే మంచి పర్ఫార్మెన్స్ అని చెప్తాను. బట్ ఇది 16 ఇంచెస్, ఇది 14 ఇంచెస్. మనది 14 ఇంచెస్ ల్యాప్టాప్. మనమైతే ఇదే యూజ్ చేస్తున్నాం, కాకపోతే M4 చిప్, ఇదైతే M5 చిప్. ఇది వచ్చేసరికి 3349 ఉంది కదా, ఇది 48 GB అంట. ఇది తీసుకుంటే మాత్రం మనం వచ్చేదాకా వాడుకోవచ్చు, అంత ఫాస్ట్. ఇదంతా స్టోర్లు ఇవన్నీ దొరుకుతుంటాయి. ఇంతమంది ఉన్నారు చూడరు. ఇంకా ఏమైనా కొత్తగా రిలీజ్ అయితే మాత్రం ఫుల్ ఉంటారు. ఈ డిస్ప్లే మాత్రం మస్తు ఉన్నది. ఏదైనా సాంగ్ అయినా ఏదైనా పెట్టి చూద్దాం దీంట్లో. సౌండ్ సిన్నర్ ఒకసారి ఎట్లా వస్తుందని. లిటరల్లీ వేరే ఉంది సౌండ్. సౌండ్స్ మాత్రం వేరే ఉంది అసలు. ఈ డిస్ప్లే ఒకటి చాలు చెప్పాలంటే. కాకపోతే 3000 అంటే ఏందిరా నాయన, తక్కువ లేదు. 3000 అంటే మన ఇండియాలో చూసుకుంటే లైక్ లిటరల్లీ 2,50,000 విత్ ట్యాక్స్ పడుతుంది. ఇంకా ట్యాక్స్ కూడా యాడ్ చేయాలి. ట్యాక్స్ తోటి కలిపి 2,50,000 2,60,000కి వస్తుంది అనుకుంటాను. రీసెంట్గానే రిలీజ్ అయింది. ఇది కూడా ఐప్యాడ్ సిరీసే. ఇవన్నీ వాచెస్, ఇవన్నీ ప్రైస్ చూసుకోవాలంటే మనకి ఇక్కడ చూపిస్తుంది. మోడల్స్ చూసుకుని ప్రైస్ ఎంత ఉంది అవన్నీ చెక్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మనం ట్రై చేయొచ్చు అనమాట, ఇవన్నీ పెట్టుకొని. ఇవన్నీ అంతే. ఇవన్నీ బెల్ట్స్ కూడా మనం పర్చేజ్ చేయడానికి అన్నీ ఉంటాయి ఇక్కడ. మనం ఇప్పుడు న్యూగా వచ్చిన మ్యాక్ మినీ చూద్దాం. మ్యాక్ నియో. ఇది వచ్చేసరికి 18 Pro చిప్. పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంటుందో తెలియదు, బట్ నా సజెషన్ ఇది వచ్చేసరికి A18 Pro చిప్, 6 core GPU, 5 core GPU, ఓకే, CPU, GPU, ఓకే, 16 hours వస్తుందంట. మ్యాక్ మినీ లిక్విడ్ రెటినా డిస్ప్లే అంటే ఇది వచ్చేసరికి 8 GB 256 స్టోరేజ్ ఉంది. స్టార్టింగ్ 256 GB నుంచి. బట్ 256 GB తీసుకుంటే మాత్రం అస్సలు సరిపోదు స్టోరేజ్. మన ఫోనే సరిపోదు. ఇలాంటిది మనం ఇంకా ఏమైనా యాప్స్ ఏమన్నా వేసామంటే అస్సలు సరిపోదు. పర్ఫార్మెన్స్ అనేది తగ్గిపోతుంది అండ్ స్టోరేజ్ అనేది ఫాస్ట్గా ఫిల్ అవుతుంటుంది. మళ్ళీ మనం స్టోరేజ్ కొనుక్కోవడం అవన్నీ పెద్ద తలకాయ నొప్పి. ఇది 512 వరకే లాస్ట్ అనుకుంటాను నాకు తెలిసి. ఒక్కసారి అడ్జస్ట్ చేసి చూద్దాం ఎంత ఉందని. ఇది వచ్చేసరికి 13 ఇంచెస్. 13 ఇంచెస్ ఉందా అరే ఇది ఏం చేసిర్రు అంటే నాకు తెలిసి 13 ఇంచెస్ మనకి ఐప్యాడ్ ఉంటుంది కదా, ఐప్యాడ్కి ఇది ఒక కీబోర్డ్ యాడ్ చేసి అంటే మ్యాక్బుక్ అని చెప్పేసి పేరుతోటి రిలీజ్ చేశారు, మ్యాక్బుక్ నియో అని. ఇదే కొత్తగా వచ్చింది మనకి. ఇది స్కై బ్లూ కొత్త కలర్. ఇది కూడా అంతే. ఇవన్నీ కూడా M3 M5 అన్నీ కూడా కొత్తవి వచ్చినాయి. ఇది ఒక్కటి చీప్ ప్రైజ్ వచ్చిందని అంటున్నారు. బట్ నా ఓన్ సజెషన్ ఏంటంటే దీనికి వెళ్ళడం కంటే మ్యాక్బుక్ ప్రోకే తీసుకోవడం చాలా బెటర్. ఎందుకంటే దాని పర్ఫార్మెన్స్, దాని కోర్ అయినా CPU అయినా GPU అయినా కానీ డబల్ ఉంటుంది. ఇది వచ్చేసరికి 6 ఉంది, అది వచ్చేసరికి 10 ఉంటుంది. ఇది వచ్చేసరికి ఎంత ఉంది చూడరు సైజు. లైట్ వెయిట్, ఫుల్ లైట్ వెయిట్ ఉంది. ఫస్ట్ టైం ఇట్లా అందరి ముందు రికార్డ్ చేయడం, ఇట్లా ఫోన్ కెమెరా పెట్టేసి ఇట్లా పెట్టి రికార్డ్ చేయడం. బట్ ఇదైతే ఓకే, బాగానే ఉంది. అంటే హ్యాండీ ఉంది తీసుకెళ్ళడానికి మంచిగా. ఈ కలర్ బాగా నచ్చింది నాకు. సౌండ్ నేను రీడ్ పెట్టాను.
ఒక సైడ్ పెట్టిర్రు, ల్యాప్టాప్స్ అన్నీ ఒక సైడ్ పెట్టిర్రు, మొబైల్స్ అన్నీ ఒక సైడ్ పెట్టిర్రు, అన్నీ సపరేట్ పెట్టిర్రు అనమాట. ఫైనల్గా ఇవన్నీ చూసిన తర్వాత నాకు ఏమనిపిస్తుందంటే, నార్మల్గా చెప్పాలంటే మ్యాక్బుక్ ఇప్పుడు నియో రిలీజ్ అయిన దానికంటే మ్యాక్బుక్ ప్రోకి ఆగి వెయిట్ చేసి మ్యాక్బుక్ ప్రో తీసుకోండి, కానీ మ్యాక్బుక్ నియో అయితే అంత బెటర్ అని చెప్పాను. ఎందుకంటే సౌండ్ క్వాలిటీ తక్కువ ఉంది, మన ఫోన్లో వచ్చినంత కూడా రావట్లేదు. అంటే నేను ఓపెన్ ప్లేస్లో ఉండేసరికి అలా అనిపించిందో ఏందో తెలియదు, బట్ నాకైతే అది అనిపించింది. ఇంకోటి ఏంటంటే దానికంటే ఐప్యాడ్ తీసుకోవడం బెటర్. దానికి కీబోర్డ్ తగిలించుకొని పెట్టుకుంటే డిస్ప్లే అనేది పెద్దగా వస్తుంది, అది ఎక్కువ వాడచ్చు. బట్ అన్నీ ఇన్స్టాల్ చేయలేము, కానీ యూస్ఫుల్ ఉంటుంది. బట్ ల్యాప్టాప్ లాగా ఎక్కువ వాడుకోవాలి అని అనుకుంటే మాత్రం గో విత్ మ్యాక్బుక్ ప్రో. ఎప్పుడైనా అదే సజెస్ట్ చేస్తాను. తీసుకోవాలనుకుంటే డబ్బులు ఉంటే సేవ్ చేసుకొని తీసుకోవాలి అనుకుంటే, లేదు అంత బడ్జెట్ కాదు అనుకుంటే విండోస్ తీసుకోండి. మ్యాక్బుక్ అయితే నీకు ఎడిటింగ్కి పర్ఫార్మెన్స్ అన్నిటికీ బాగా నచ్చుతుంది. బట్ మ్యాక్బుక్ నియో పెట్టడం కంటే మ్యాక్బుక్ ఎయిర్ ఆర్ ప్రో పెట్టుకోవడం బెటర్. వెయిట్ చేసి పెట్టుకోండి. ఒకసారి పెట్టినాం అంటే మనం చాలా రోజులు యూజ్ చేసుకుంటాం కాబట్టి అది తీసుకోమని చెప్తాను. మీ ఇష్టం, అది మీరు ఏది తీసుకోవాలనేది. బట్ నాకు అనిపించింది అయితే చెప్తున్నాను. మీకు ఒకవేళ ఫుల్ అన్బాక్స్ చేసి మ్యాక్బుక్ నియో తెలుసుకోవాలి అని అనుకుంటే నాకు కింద కామెంట్ చేయండి. మీరు ఇచ్చే పర్ఫార్మెన్స్, మీ దగ్గర నుంచి వచ్చే సజెషన్స్, మీ దగ్గర నుంచి వచ్చే రెస్పాన్స్ని బట్టి తీసుకొచ్చి అన్బాక్స్ చేసి చూపిస్తాను. మీరు ఏదైతే అన్బాక్స్ చేయమంటారో అదే తీసుకొచ్చి అన్బాక్స్ చేస్తాను, చూపిస్తాను. ఇక్కడైతే అయిపోయింది. మరి మనమైతే వెళ్ళిపోదాం ఇక. ఏంద్రా బాబు ఇంతమంది ఉన్నారు, కెమెరా పట్టుకొని తిరుగుతున్నాయి. కానీ ఇంతకుముందు అయితే అసలు కెమెరా పట్టుకొని తిరగాలంటే మస్తు భయపడుతుండే, ఏమనుకుంటారో ఏందని అనుకుంటుండే. ఇప్పుడైతే అవన్నీ ఏం పట్టించుకుంటలేను, తీసుకొని వెళ్ళిపోతూనే ఉన్నా. ఇది పని చేస్తలేదు డోర్, దానికి ఏమో అయింది. ఇప్పుడు వచ్చేసరికి కోల్స్లోకి వెళ్తున్నా. ఇక్కడ యూఎస్లో మొత్తం గర్ల్స్కి దొరికినన్ని బట్టలు, వాళ్ళకి దొరికినన్ని కలెక్షన్ మనకైతే దొరికాయి. ఇదైతే కన్ఫర్మ్ చెప్తాను. వాళ్ళకున్న ఆఫర్స్ కూడా మనకు దొరికాయి పక్కా. ఇదైతే వాళ్ళకి ఎన్ని కలెక్షన్ అంటే చూస్తే నువ్వు ఎక్కడ పోయినా కానీ మొత్తం అవే దొరుకుతుంటాయి. ఎక్కువ మనకి క్లియరెన్స్ చూస్తుంటాం, మనకి ఎక్కువ దొరికాయి. బట్ ఇప్పుడైతే మనం లోపలికి వచ్చినాను. ఇక్కడ రిటర్న్స్ ఉండే అమెజాన్ ఇద్దామని వచ్చిన. ఇదంతా స్టోర్లో మొత్తం ఇవి ఉంటాయి బట్టలు. చిన్నపిల్లల బట్టలు మాత్రం మస్తుంటాయి. ఇదంతా కూడా గర్ల్స్ ప్రోడక్ట్సే. మీకు ఒకవేళ ఫుల్ వీడియో కావాలంటే కింద కామెంట్ చేయండి, అప్పుడే ఫుల్ వీడియో తీస్తాను. అప్పటివరకు ఇంతే, ఇంకెక్కువ కూడా తీద్దాం అనుకున్నాను. బట్ ఏమవుతుందంటే ఎక్కువ లాంగ్ అవుతుందేమో అనేసి క్లోజ్ చేస్తున్నాను. అండ్ అంతే మరి దిస్ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.